హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ సిరీస్ తెలుగులో చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా కాంతి చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో తర్వాతి పార్ట్ వచ్చేసి కాస్మిక్ సంవత్సరము. కాస్మిక్ సంవత్సరం అంటే ఏంటి? సూర్యుడు విశ్వంలో పాలపుంతర కేంద్రం చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి పట్టే కాలము. అంటే ఇప్పుడు మనకు చాలా మంది సౌర కుటుంబం చూసి ఉంటారు. సూర్యుని చుట్టూ భూమి మరియు ఇతర గ్రహాలు తిరుగుతూ వస్తున్నాయి అంటాం కదా. భూమి తన ఒక చోటు నుంచి తిరిగి అదే చోటికి తిరిగి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. అంటే 365 రోజులు పడుతుంది అంటున్నాం కదా. అదే విధంగా మనం పాలపుంతలో ఉన్నాం అనమాట. అంటే అనేక నక్షత్రాల సముదాయాన్ని పాలపుంత అంటాం కాబట్టి ఈ పాలపుంతలో ఒక కేంద్రకం చుట్టూ కూడా సూర్యుడు తిరుగుతుంటాడు. ఏ రకంగా అయితే సూర్యుని చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతున్నాయో సూర్యుడు కూడా ఈ పాలపుంత చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ పాలపుంత చుట్టూ ఒక కంప్లీట్ రౌండ్ వేయడానికి పట్టేటువంటి కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, కాస్మిక్ సంవత్సరం అనేది కాలానికి ప్రమాణం. అయితే కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం అన్నమాట. ఒక కాస్మిక్ సంవత్సరం ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు? 225 మిలియన్ల సంవత్సరాలు అనమాట. ఒక కాస్మిక్ సంవత్సరం అంటే దాదాపుగా 22.5 కోట్ల సంవత్సరాలు. సో 22.5 కోట్ల సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఒక పాలపుంత చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి 22.5 కోట్ల సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ పారాలాస్టిక్ సెకండ్. పారాలాస్టిక్ సెకండ్ అంటే ఏంటి? దీనిని 2 నక్షత్రాల మధ్య దూరాన్ని కొల్చడానికి వాడతారనమాట. ఈ పారాలాస్టిక్ సెకండ్ ఎంత? నక్షత్రాలు ఏవైనా 2 నక్షత్రాల మధ్య దూరాన్ని కొల్చడానికి వాడతారు. ఒక పారాలాక్స్ సెకండ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలకు సమానం. ఈ పారాలాస్టిక్ సెకండ్ అనేది కూడా దూరానికి ప్రమాణమే, ఇది కాలానికి కాదు. కేవలం కాస్మిక్ సంవత్సరం మాత్రమే కాలానికి ప్రమాణం, అంటే టైంకి ప్రమాణం. నెక్స్ట్ వచ్చేసి దూరం లేదా పొడవు కొల్చుటకు అతిపెద్ద ప్రమాణం ఏముందంట? పారాలాస్టిక్ సెకండ్. మామూలుగా కాంతి సంవత్సరమే మన పెద్దది అనుకుంటే కాంతి సంవత్సరానికి 3.26 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది పారాలాక్స్ సెకండ్. అందువల్ల పారాలాక్స్ సెకండ్ని అతిపెద్ద ప్రమాణంగా మనం తీసుకుంటాము. అతి చిన్న ప్రమాణం వచ్చేసి ఫెర్మి. ఫెర్మి అంటే ఒక ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్లకు సమానం. ఈ ఫెర్మి గురించి మనము రసాయన శాస్త్రంలో పరమాణువు యొక్క నిర్మాణంలో అక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రజెంట్కి అయితే దూరాన్ని లేదా పొడవు కొలుచుటకు అతి చిన్న ప్రమాణం వచ్చేసి ఫెర్మి. నెక్స్ట్ సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరాన్ని ఏమంటారంటే ఖగోళ ప్రమాణం అంటాము. ఇప్పుడు మనం ఇందాక ఏం చేస్తాము? సూర్యుడికి భూమికి మరియు నక్షత్రాలకు మధ్య దూరాన్ని పారాలాక్స్ సెకండ్తో కొలుస్తామని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సూర్యునికి భూమికి మధ్య గల సగటు దూరాన్ని ఏమంటామంటే ఖగోళ ప్రమాణం అంటారు. ఏయు అనమాట, ఆస్ట్రోనామికల్ యూనిట్. అంటే ఇది దూరం. ఇది వచ్చేసి 1.2495 ఇంటూ 10⁻⁻ మీటర్స్ అనమాట. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 150 మిలియన్ల కిలోమీటర్లకు సమానం అనమాట. ఏది? ఆస్ట్రోనామికల్ యూనిట్. నెక్స్ట్ జీవ సందీప్తిని బయోల్యూమినెసెన్స్ అంటారు. ఇవి కలగజేసేటివి ఏంటంటే డైనోప్లాజెల్లైట్స్ అనమాట. ఇవి జీవ సందీప్తిని అంటే ఏం లేదు, పేర్లోనే జీవం కలిగి ఉండేటువంటివి. ఇప్పుడు మనకు సూర్యుడు ఉన్నాడు, విద్యుత్ బల్బు ఉంది, క్యాండిల్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రాణం ఉందా? జీవం ఉందా? లేదు కదా. కానీ ఇవి వెలుగును తమ నుండి అంటే ఉత్పత్తి విడుదల చేస్తున్నాయి. కానీ ఈ బయోల్యూమిన్స్ అంటే జీవం కలిగినటువంటి జీవరాశులు, ఉదాహరణకు మినుగురు పురుగులు కావచ్చు, ఇంకా కొన్ని రకాల జీవులు ఉంటాయన్నమాట. అంటే ఈ డైనోప్లాజిలైట్ అనేటువంటి జీవులు తమ శరీరం నుండి కూడా కాంతిని విడుదల చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి చూడండి. మనం ఇక్కడ చూస్తే సముద్రం ఒడ్డున కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి జనరల్గా డైనోప్లాజిలైట్స్ అనమాట. ఇవి జీవరాశులు ఏం చేస్తున్నాయంటే తన నుండి కాంతిని విడుదల చేస్తున్నాయి అన్నమాట. మనము యుగానికి ఒకటైనటువంటి మూవీ కార్తీ మూవీ చూసినట్లయితే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు సముద్రం ఒడ్డున ఇలాంటి జీవరాశులు కనిపిస్తాయి. ఇలాంటి జీవరాశులు వాళ్ళల్లో కొద్ది మందిని ఏం చేస్తాయంటే చంపి సముద్రంలోకి తీసుకెళ్తాయి కదా, మీరు అక్కడ చూడొచ్చు అనమాట. ఇవి జీవ సందీప్తిని కలిగి ఉండేటువంటివి. నెక్స్ట్ కాంతి కిరణాలు పాటించే ధర్మాలు. కాంతి కిరణాలు దాదాపుగా 10 ధర్మాలను పాటిస్తుంటుంది. ఉదాహరణకు కాంతి వేగమని, కాంతి రుజుమార్గమని, కాంతి పరావర్తనమని, కాంతి వక్రీభవనము, కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, కాంతి విక్షేపణం, దీన్నే విశ్లేషణం కూడా అంటారు, కాంతి పరిక్షేపము, కాంతి వ్యతికిరణము, కాంతి వివర్తనము, కాంతి ధ్రువణము. ఈ అన్ని ధర్మాలని కాంతి పాటిస్తుంది. సో ఈ చాప్టర్లో మనం వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ కాంతి వేగం. కాంతి వేగంను మొదటిసారిగా కనుగొనడానికి ప్రయత్నించింది ఎవరంటే గెలీలియో.
ఆ కాలంలో గెలీలి అనే అతను ఏం చేశాడంటే కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఆయన కనుగొనడానికి ప్రయత్నం చేసినవాడు మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ తర్వాత ఈయన కనుక్కొని ఉంటాడు, ఈయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించుంటాడు, అది అందరికీ తెలిసి ఇంకా కూడా దాని గురించి పరిశోధన మొదలవుతాయి అనమాట. ఆ విధంగా ప్రయోగశాలలో సూర్యకాంతిని ఉపయోగించి, ఇప్పుడు ప్రయోగశాల ల్యాబ్ ఉంది, సూర్యకిరణాలు పడుతుంటాయి కదా ల్యాబ్లో, పడినప్పుడు ఆ సూర్యకాంతిని ఉపయోగించుకొని ఒక ఫోకాల్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఎంత వేగంతో సూర్యుని నుండి కాంతి కిరణాలు భూమి మీదకి వస్తున్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అయితే పదార్థాలన్నింటిలోని కాంతి వేగాన్ని నిర్ణయించింది ఏంటంటే ఫోకాల్ట్. పదార్థాలన్నింటిలో అంటే మనం చూడొచ్చు ఘన పదార్థాల్లో, ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాలు. మనకు జనరల్గా ఈ 3 రకాల పదార్థాలు ఉంటాయి కదా, ఈ 3 రకాల పదార్థాల్లో కాంతి ఏ విధంగా వెళ్తుంది అని ఈ నిర్ణయించింది ఎవరంటే ఈయనే ఫోకాల్ట్. అంటే ఘన పదార్థాల్లో ఎంత వేగంతో వెళ్తుంది కాంతి, ద్రవ పదార్థాల్లో ఎంత ఇంకా వేగంతో వెళ్తుంది, వాయు పదార్థాల్లో ఎంత వేగంతో వెళ్తుంది అనేటువంటిది ప్రతిదానికి ఇంత అని చెప్పేసి ఈయన నిర్ణయించాడు అనమాట ఫోకాల్ట్. నెక్స్ట్ కాంతి వేగాన్ని శూన్యంలో అతి ఖచ్చితంగా నిర్ణయించింది. అంటే కాంతి వేగం శూన్యంలో ఎంత వేగంతో వస్తుంది కాంతి అనేది సూర్యుని నుండి అతి ఖచ్చితంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నిర్ణయించింది ఎవరంటే మైకెల్సన్ ఒకడు, మార్లే అనేటువంటి వీళ్ళిద్దరు కలిసి నిర్ణయించడం అనమాట. వీళ్ళిద్దరు కలిసి నిర్ణయించింది ఎంత అంట 2.998 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇంత పర్ఫెక్ట్గా వీళ్ళిద్దరు కలిపి కాంతి వేగాన్ని నిర్ణయించారు. మనము ఇంకా ఈ పాయింట్ తర్వాత ఉన్నటువంటి 3 డిజిట్స్ని కలిపేసుకొని మనం 3గా చెప్పుకుంటాం అన్నమాట. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని ఎక్కువగా వాడుకలో ఉంది. నెక్స్ట్ కాంతి వేగాన్ని కనుగొనడానికి ప్రయత్నించిన మరో శాస్త్రవేత్త ఎవరంటే ఫిజు అనమాట. ఈ ఫిజు అనేటువంటి శాస్త్రవేత్త కూడా కాంతి వేగాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు. నెక్స్ట్ కాంతి ఎల్లప్పుడూ గరిష్ట వేగంతో ప్రయాణించేటువంటి ఒక శక్తి స్వరూపం. సో కాంతి అనేది ఎప్పుడు కూడా గరిష్ట వేగంతోనే ప్రయాణిస్తుంటుంది. ఇప్పుడు మన బైక్ తీసుకుంటే మన బైక్కు ఇంతని వేగం ఉంటుంది, అంటే 60 80 120 ఇట్లా ఉంటుంది కదా, అట్లా కాదనమాట. ఇది గరిష్ట వేగం, ఎంత అయితే మ్యాక్సిమం వెళ్ళగలమో అంత వేగంతో ప్రయాణించే ఒక శక్తి స్వరూపం కాంతి. ఒక వస్తువు గరిష్ట వేగంతో పోతుంది అంటే అది కాంతి వేగానికి సమానం కాగలదు, అంతేగాని దానికంటే ఎక్కువ వేగంగా వెళ్ళలేదు. మీరు బైక్ తీసుకోండి, కార్ తీసుకోండి, ఏరోప్లేన్ తీసుకోండి, ఈవెన్ క్షిపణులు ఉంటాయి కదా, రాకెట్లు, ఇవి ఏమైనా తీసుకోండి, ఇవన్నీ కూడా కాంతి వేగానికి సమానంగానే వెళ్తాయి, కానీ కాంతి వేగం కన్నా ఎక్కువ స్పీడ్గా అస్సలు వెళ్ళలేవు, ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంతి వేగం గరిష్టంగా ఎక్కడెక్కడ ఉంటుంది అంటున్నాడు. గరిష్టంగా శూన్యంలోను అలాగే గాల్లోనూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ సూర్యుని నుండి భూమికి ఈ కాంతి కిరణాలు పట్టే సమయం ఎంత? 8 నిమిషాల 18 సెకండ్లు. సో కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే 8 నిమిషాల 20 సెకండ్లు అని కూడా ఉంటుంది కొన్ని చోట్ల. సో మామూలుగా అయితే 8 నిమిషాల 18 సెకండ్లు అనమాట. జనరల్గా చెప్పుకోవడం అంటే వాడుక భాషలో 8 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ చంద్రుడి నుండి భూమికి ఈ కిరణాలు అంటే ఇవి కాంతి కిరణాలు భూమికి చేరే సమయం ఎంత? 1.255 సెకండ్స్ అనమాట. సో చాలా ఇంకొన్ని చోట్ల ఏమంటే 1.27 సెకండ్స్ అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంతి వేగం. కాంతి వేగము విరళయానకంలో ఏ రకంగా ప్రయాణం చేస్తుంది అంటే సాంద్రతయానకంలో ఇంకే రకంగా ప్రయాణం చేస్తుంది, శూన్యంలో ఏ రకంగా ప్రయాణం చేస్తుంది అంటే కాంతి వేగం అనేది విరళయానకం గరిష్టంగా ప్రయాణం చేస్తుంది. అంటే ఉదాహరణ గాలి తీసుకున్నా అంటే గాలి అనేది విరళయానకం కాబట్టి అందులో ఎక్కువ వేగంతో వెళ్ళిపోతుంది. అదే సాంద్రతయానకంలో కాంతి వేగం ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు నీరు, ఆల్కహాల్, కిరోసిన్ ఇలాంటి పదార్థాలు తీసుకున్నాం అనుకో, లేదా గాజు లాంటి ఘన పదార్థాలు తీసుకున్నాం అంటే కాంతి వేగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శూన్యంలో స్థిరంగా ఉంటుంది, అంటే ఇది గరిష్ట ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు, కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట శూన్యంలో కాంతి వేగం. నెక్స్ట్ శూన్యంలో కాంతి వేగం అనేది ఒక అదిశ రాశి. ఇది స్కేలార్ క్వాంటిటీ అని అంటారు అదిశ రాశిని. అదిశ రాశి అంటే ఏంటంటే దీనికి పరిమాణం ఉంటుంది కానీ దిశ ఉండదు. ఇప్పుడు మనకు సూర్యుడి నుండి విడుదలయ్యేటువంటి కిరణాలు ఒక డైరెక్షన్లోనే విడుదలవుతుంటాయా? అట్లా ఏం కాదు కదా. మొత్తం ప్రపంచం అంతటా విశ్వంలో అన్ని యాంగిల్లోకి అన్ని దిశల్లోకి వెళ్తుంటుంది కాబట్టి పర్టికులర్గా ఒక డైరెక్షన్ అని చెప్పలేమన్నమాట. అందువల్ల కాంతి కిరణము కాంతి వేగం అనేది అదిశ రాశి. ఇది దిశ ఉండదు, దీనికి అన్ని వైపులా 360 డిగ్రీస్ అన్ని యాంగిల్లో కూడా ఈ కాంతి కిరణాలు అనేది ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి కాంతి వేగం అనేది అదిశ రాశి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాంతి వేగం ఆధారపడనిది. అంటే మామూలుగా కాంతి వేగం కూడా కొన్ని పారామీటర్ల మీద ఆధారపడుతుంది, కానీ ఇది ఆధారపడుకోకుండా
అంటే స్వతంత్రంగా ఉండే దేని మీద అంట? పౌనపున్యం మీద, అలాగే కాంతి తీవ్రత. అంటే పౌనపున్యం మారిన కాంతి కిరణానికి పౌనపున్యం ఉంటుంది, అలాగే కాంతికి తీవ్రత కూడా ఉంటుంది. ఈ తీవ్రత పెరిగినా తగ్గినా కానీ వేగం ఏమిలో మార్పు ఉండదు. అలాగే కాంతి కిరణానికి ఫ్రీక్వెన్సీ పౌనపున్యం పెరిగినా తగ్గినా కానీ కాంతి వేగంలో ఏమీ మార్పు ఉండదు అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒక కాంతి కిరణము ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు, అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం, అంటే ఉదాహరణకు ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంలోకి, లేదా ద్రవ పదార్థం నుంచి వాయు పదార్థంలోకి ప్రయాణించేటప్పుడు ఏమవుతుంది అంట, వేగం కానీ అంటే తరంగ దైర్ఘ్యము మార్పు చెందుతుంది. తరంగ దైర్ఘ్యం అంటే ఏంది? రెండు వేవుల మధ్య దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం అంటామని ధ్వనిలో చెప్పుకున్నాము. కాబట్టి తరంగ దైర్ఘ్యం మార్పు చెందుతుంది, కానీ ఇది ఫ్రీక్వెన్సీ అనేది మారదు. ఏది? కాంతి కిరణము ఒక యానకం నుండి మరో యానకంలోకి. ఉదాహరణకు చెప్తా చూడండి. ఇప్పుడు మనము ఒక బీకర్ తీసుకున్నాము, ఒక బీకర్లో వాటర్ పోసాము, మనం టార్చ్ లైట్ వేస్తున్నాము. టార్చ్ లైట్ పైనుంచి వేస్తున్నప్పుడు టార్చ్ లైట్ ఏం చేస్తుంది? ఆ నీళ్ళలో కూడా లోపల పడుతుంది కదా. ఆ పడినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు టార్చ్ లైట్ ఏముంది? పైన ఉంది, మనం వేస్తున్నాం అంటే గాల్లో వేస్తున్నాం. గాల్లో కాబట్టి విరల యానకము, నీరు అనేది సాంద్రత యానకము. సో ఆ వేసినప్పుడు పైనుంచి కాంతి అనేది నీళ్ళలో పడుతుంది. ఇలా నీళ్ళలో పడినప్పుడు పైనుంచి ఒక రకంగా వస్తుంది, కింద నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా, అంటే మార్పు అనేది జరుగుతుంది. కాంతి కిరణానికి మారుతుంది, అంటే వేగం మారుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తరంగ దైర్ఘ్యం అనేది మార్పు చెందును. తరంగ దైర్ఘ్యం అంటే ఆ వేవ్ యొక్క లెంత్ మార్పు చెందుతుంది. అంటే ఆ వేవ్ యొక్క లెంత్ తగ్గడం కానీ పెరగడం కానీ జరగవచ్చు, కానీ ఫ్రీక్వెన్సీ అనేది ఏమీ మారదు అంటున్నాడు. కాంతి వేగం ఏ విధంగా ఉంటుందంట, వజ్రం కన్నా గాజులో ఎక్కువ వేగంగా వెళ్తుంది, గాజు కన్నా నూనెలో ఇంకా ఎక్కువ వేగంగా వెళ్తుంది, నూనె కన్నా నీటిలో ఇంకా ఎక్కువ, నీటి కన్నా గాలిలో ఎక్కువ, అన్నిటికన్నా శూన్యంలో ఇంకా ఎక్కువగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు చూడండి, ఒక యానకం నుండి మరొక యానకంలో ప్రయాణించినప్పుడు చెప్తున్నా చూడండి. మన ఇమేజ్లో చూడొచ్చు, గాలిలోంచి V1 అంటే విరల యానకంలో V1 ఎట్లా ఉంది, సాంద్రత యానకం అంటే గాలిలో నుంచి నీటిలోకి వస్తున్నప్పుడు కాంతి వేగం అనేది ఏమైపోతుంది? బెండ్ అవుతుంది కదా, అంటే మారుతుంది. అంటే మనకేమంటున్నాడు అంటే దైర్ఘ్యం మార్పు చెందుతుంది, కానీ పౌనపున్యం మార్పు చెందదు అంటున్నాడు. తర్వాతి క్లాస్లో ఇంకా మరింత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.